విశాఖపట్నంలో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. దాదాపు ఒక 2 వారాల క్రితం గోపాలపట్నం 89వ వార్డు గోపాలపట్నం సమీపంలోని చంద్రనగర్లో ఇదే విధంగా ఒక అక్రమంగా బాణసంచ తయారీ కేంద్రంలో మంట చెలరేగాయి. అప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అయినప్పటికీ కూడా ప్రమాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శనివారం మధ్యాహ్నం సుమారు 1:30 ప్రాంతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విశాఖ పోర్టు దిశగా పెద్ద ఎత్తున ఆకాశంలో నల్లటి పొగ కనిపించింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకంత ప్రజలలో ఆందోళన చెలరేగింది. అయితే విశాఖపట్నం పాత నగరంలోని మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఒక స్క్రాప్ గోదాంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దంతో మంటలు ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల నుంచి స్థానికులు ఘటనా స్థలానికి వద్ద చేరుకున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా దట్టంగా పొగ అలముకుంది. ఫలితంగా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలం నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఓకే, ప్లే అవుతుంది కదా. మనం విశాఖ పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ముందు భాగంలో ఉన్నాం. నేను సరిగ్గా ఎక్కడైతే నిలబడ్డానో నా వెనుక ఒక స్క్రాప్ గొడవన్ ఉంది. స్క్రాప్ గొడవన్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పొగ ఎగసిపడడం కనిపించింది. దాదాపు కంచరపాలెం నుంచి చూస్తే అసలు ఎక్కడ ప్రమాదం జరిగింది, పోర్టు లోపల ప్రమాదం జరిగిందా, సమీపంలో ప్రమాదం జరిగిందా, లేదా గల్ఫ్ యుద్ధం ప్రభావం విశాఖపట్నం మీద ఏమైనా పడిందా, ఇలాంటి అనుమానాలు రేకెత్తాయి. అయితే కాసేపటికే స్పష్టమైన సమాచారం అందింది. ప్రమాదం ఇలాగా 1 టౌన్ ప్రాంతంలోని ఒక స్క్రాప్ గొడవలు అని చెప్పనిస్తే అదృష్టవశాత్తు అయితే ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదాన్ని అదుపు చేసే పనిలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. అయితే ఇది ప్రస్తుతం బ్యాక్ సైడ్ చూస్తున్నాం. ముందు వైపు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరోవైపు పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఇక్కడికి పరిసర ప్రాంతాల నుంచి చేరుకున్నారు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. అలా మీ పేరన్నా ఏంటి మీకు ఎలా తెలిసింది? స్టాప్ అయితే బస్ స్టాప్ తీసుకుంది. సౌండ్ వచ్చింది. దాని ప్రకారం 18 చూడడానికి వచ్చామాట. సౌండ్ అంటే మీరు ఉండేది ఎక్కడ? సౌండ్ వచ్చింది. సౌండ్ ప్రకారం 18 చూడడానికి వచ్చాము. సౌండ్ అంటే ఎలాంటి సౌండ్ వచ్చింది? సౌండ్ బాంబు బ్లాస్ట్ అయ్యి సౌండ్ వచ్చింది. సౌండ్ మీద పోల్ కట్ట చాలా లెవెల్ వచ్చింది. ఎంత క్రితం వచ్చిందండి సౌండ్? అది ఒక 1 అవర్ అవుతుంది. 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. వచ్చాయి కంట్రోల్ అవ్వలేదు. కంట్రోల్ అవ్వలేదు. ఎప్పటి నుంచి ఉందండి ఇది ఇక్కడ గొడవ ఉంది? చాలా సంవత్సరాలు. అయితే ఇది ప్రత్యక్షంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నవారు చెప్తున్నటువంటి వివరాలు. అయితే మనం ప్రమాదానికి వెనుకవైపు ఉన్న ముందు సైడ్ ఎలా ఉందో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ఓకే, ప్లే అవుతుంది కదా. అలా ఉంచు. ఇక్కడ చెప్తుంది ఏదన్నా ఎక్కడైతే విశాఖ 1 టౌన్ ప్రాంతంలో ప్రమాదం సంభవించిందో సరిగ్గా మనం అక్కడే ఉన్నాం. శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందాక కొద్దిసేపు మనం మాట్లాడినప్పుడు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఇలాగే శబ్దం వినిపించింది. ఆ శబ్దం దాటికి వారు రావడం జరిగింది. ఇక అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన గంట సేపటి నుంచి కూడా ఇదే విధంగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు 4 అగ్నిమాపక యంత్రాలతో పాటు సిబ్బంది శ్రమిస్తున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎందుకు సంబంధించింది, ఇలాంటి వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రమాదానికి సంబంధించి కారణాలు అయితే ఇతిమితంగా తెలియడం లేదు. అయితే షార్ట్ సర్క్యూటా లేకపోతే మరేదైనా కారణమా అనేటువంటి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? శ్రీను. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారా సమయంలోనే?
ఇక్కడే ఉన్నాం. ఆ, అంటే సడన్ గా పట్ 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 అనే సౌండ్ వస్తుంది. బాంబులు వెళ్తారు. నేను చూస్తే లోపల షార్ట్ అయిపోయింది అనమాట. ఆ, లోపల గ్యాస్ బండ్లు అన్ని టప్ టప్ బయటకు తీస్తారు. ఆ, ఆ. అంటే ఇప్పటికి నేను ఎంతసేపటి క్రితం అలాగా ఆ సౌండ్ అనేది వినిపించింది మీకు? అది 12:20 షార్ట్ అయిపోయింది. 1:20కి. 1:20కి. లేదు లోపల ఏముంది అసలు దీంట్లోని? లోపల ఐరన్ ఉంటుంది. ఆ, ఐరన్ మిషన్ మీద కటింగ్ చేస్తారు. వెల్డింగ్ కటింగ్ చేస్తారు. కార్లు, లారీలు, బళ్ళు ఇస్తారు ఇక్కడ. ఆ. అంటే ఇప్పుడు ఈ పక్కన అక్కడ గోడ బ్రేక్ అయిపోయింది కదా, ఏంటది అది? అది గోడ బ్రేక్ అవ్వలేదు. ఈ వేడికి వాటర్ కొట్టారు కదా, గోడ పగిలిపోయింది. గోడ పగిలిపోయింది. పక్కన చెక్కలు ఉన్నాయి. చూసినట్లయితే అది ఎంత సుదీర్ఘ కాలం నుంచి కూడా ఇక్కడ ఈ స్క్రాప్ గొడవ ఉంది. లోపల స్క్రాప్ అనగానే రకరకాలటువంటి వస్తువులు ఉంటాయి. వాటిలోని రసాయనిక చర్యలు కూడా జరిగేందుకు అవకాశం ఉంది, లేదా షార్ట్ సర్క్యూట్ కూడా అవకాశం లేకపోలేదు. ఏదైనప్పటికీ కూడా సుమారు 1:20 ప్రాంతంలో ఒక భారీ విస్ఫోటనం సంభవించింది. ఏదో దీపావళి టపాసులు పేలుతున్నాయి అన్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత చూస్తుండగానే మంటలు చెలరేగాయి. ఇక్కడ సమీపంలోనే దాదాపు కోదోడు దూరంలో 300 మీటర్ల లోపలగానే ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. అంటే పెట్రోల్ బంక్ అతి సమీపంలోనే ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు ప్రస్తుతానికి అయితే ఒక 6 అగ్నిమాపక శాఖలు అయితే ఇక్కడ చేరుకుని మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మనం కింద చూసినట్లయితే దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చినట్టుగానే పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఆ టైంలో ఎంతమంది ఉంటారు లోపల? వర్కర్లు ఉంటారు సార్, ఒక 6 ఎంతమంది ఉంటారు. వాళ్ళు సేఫ్ గా ఉన్నారా? సేపు అంటే గ్యాస్ బండ్లు బయటకు తీస్తారు. గ్యాస్ మంటలు లోపల దేనికుంటే అవి వెల్డింగ్ అంటే కొన్ని కటింగ్ అయ్యి కట్ చేస్తారు. ఇప్పుడు కారు ఉంది అనుకోండి, వాటి అది కట్ చేస్తారు. అంటే గ్యాస్ మంటలు పేర్లు ఉండే అవకాశం ఉంది. గ్యాస్ బండ్లు పేర్లేదు. మరి పేలితే సౌండ్ వస్తుంది. మరి ఏది పేర్లు ఉంటుంది లోపల? మరి ఏ షార్ట్ అయిందో మరి చిన్న మంట రాగల వల్ల మొత్తం. అదే లోపలైతే అసలుగా గ్యాస్ సిలిండర్ సాయంతో ఇక్కడ భారీ ఇనుముని కట్ చేస్తూ ఉంటారు. అయితే ప్రమాదానికి పేలుడు అయితే సంబంధించింది. అయితే ఆ పేలుడు గ్యాస్ సిలిండర్ వల్ల కాదు, మరే ఇతర పదార్థాల నుంచి తెలుస్తోంది. ఏదైనప్పటికీ కూడా అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి ఒక స్పష్టత వచ్చేంత వరకు కూడా ఊహాగానాలు కొనసాగుతాయి. అంటే ప్రస్తుతానికి ఉన్నట్టయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింది చెప్పని భావించవచ్చు. అయితే ఇంత పెద్ద ప్రమాదాలు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేకపోవడం ఒక అదృష్టకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరో విషయం చూసినట్లయితే విశాఖపట్నంలో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. దాదాపు ఒక 2 వారాల క్రితం గోపాలపట్నం 89వ వార్డు గోపాలపట్నం సమీపంలోని చంద్రనగర్లో ఇదే విధంగా ఒక అక్రమంగా బాణసంచ తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అప్పుడు కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కూడా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. అయినప్పటికీ కూడా ప్రమాదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్టు ఎస్ఎన్ రావు, తెలిసి జగదీష్ కుమార్.